ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని ధైర్యపరచడానికి ప్రతిరోజు మాట్లాడుతున్నారు. ఎందుకంటే దేవుని ప్రేమ అనేది ప్రతిరోజు మాటల ద్వారా మాత్రమే కాకుండా క్రియల ద్వారా కూడా మీ జీవితంలో ప్రత్యక్షం అవుతా ఉంది. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 17వ వచనము. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. ఆమె చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు అందించినాడు. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, రాజు యొక్క అలంకరణను నీ కళ్ళతో నువ్వు కన్నులారా చూస్తావు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉందండి. అలంకరణ అంటే శరీర సంబంధమైన అలంకరణ కాదు, కానీ ఆత్మీయ రకమైన అలంకరణ, మంచితనము, నీతి, మన రాజు అయిన యేసుక్రీస్తులోని నీతిని మనం కన్నులారా చూస్తామని దేవుని యొక్క వాగ్దానము మనకు సెలవిస్తుంది. ఆయనలో ఉన్న బ్యూటీ అనేది దేవుడు మనకు చూపిస్తాడు అని దేవుని యొక్క వాక్యం అనేది మనకు సెలవిస్తూ ఉన్నదండి. అవును, ఒకరోజు ఒకటి కొత్తది, దాని తర్వాత కొన్ని రోజులైన తర్వాత అది వస్తువు అయినా సరే, మనిషి అయినా సరే పాతగా మారిపోతుంది. మనుషుల స్నేహమైనా సరే, ప్రేమ అయినా సరే, ఏదైనా సరే, మరే బంధమైనా సరే, కానీ స్టార్టింగ్లో ఎలా ఉంటుంది అంటే చాలా రెస్పెక్టివ్గా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ కొన్ని రోజులైన తర్వాత ఆ మనిషి యొక్క మర్మం మనకు తెలిసిన తర్వాత, తనేంటో మనకు అర్థమైన తర్వాత అది ఏమైపోతుంది అని అంటే మామూలు అయిపోతుంది, కామన్ అయిపోతుంది. దానిలో ఏమీ లేదు అని మనకు చివరికి తెలిసిపోతుంది. ఇలా మనుషులందరినీ ఒకరోజు బాగా ప్రేమించి చివరికి వారందరి ప్రేమలు, వారందరి స్వభావాలు అర్థమైన తర్వాత ఈ విషయంలో నువ్వు ఎంతగానో కృంగిపోయావు, ఈ విషయంలో రిస్క్ తీసుకునే రెస్క్యూవర్ అనేది ఎవరు లేరు అని చెప్పేసి నువ్వు చాలా బాధపడుతున్నావు. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, నీ రాజు యొక్క మంచితనాన్ని, నీ రాజు యొక్క అతనిలో ఉన్న బ్యూటీని, అతనిలో ఉన్న అలంకరణని, అతనిలో ఉన్న నీతిని నీకు చూపిస్తాను అని దేవుని యొక్క వాక్యం అనేది మనకు సెలవిస్తూ ఉన్నది. దేవుడి యొక్క మంచితనం అంతటిని నీ కన్నులారా నువ్వు చూసేలా దేవుడు తన మంచితనం అంతటి నీ ఎదుట కనపరుస్తానని దేవుడి రోజు మనకు వాగ్దానం చేస్తున్నానండి. అవును, మనుషుల కోసం ఎదురు చూసినా, మనుషుల ఎందు నమ్మకం ఇచ్చినా కానీ ప్రతి మనిషి మర్మం అర్థమైన తర్వాత ఆ మనిషిని మనం మొదట్లో ప్రేమించలేము. మొదటి ప్రేమ కూడా ఇద్దరి మధ్యలో పొంగిపోతుంది, అది ఏదైనా సరే. కానీ దేవుని ప్రేమించే ప్రతి ఒక్కరు మాత్రము దినాలు గడిచిన కొద్దీ ప్రేమ తరగదండి. ఎందుకంటే దినాలు గడిచిన కొద్దీ ప్రేమ ఏమవుతుందంటే ఇంకా పెరుగుతుంది. అతనిలో ఉన్న బ్యూటీ, అతనిలో ఉన్న మంచితనము, మన రాజు అయిన యేసుక్రీస్తులో ఉన్న యొక్క నీతి అనేది మనకు ప్రతిరోజు కనపరచబడడం ద్వారా ఆయన కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరూ నూతన బలాన్ని పొందుకుంటారు. ఎందుకంటే దినదినము ఆయన మన ఎడల గొప్ప వాత్సల్యాన్ని పెంచుకుంటున్నాడు. కాబట్టి ఆ ప్రేమను ప్రతిరోజు మనకు కనపరిచేసరికి నిజంగా ప్రతి ప్రేమలు పాతబడిపోతాయి, ప్రతి స్నేహము, ప్రతి బంధము పాతబడిపోతుంది. కానీ దేవుని ప్రేమలో కొనసాగే ప్రతి ఒక్కరూ ఏ రోజు కూడా పాతబడదండి. ప్రతి దినము నూతనంగా ఆ ప్రేమ కొనసాగుతుంది. ఎందుకంటే ఆ ప్రేమ స్థాపింపబడ్డది ఏ పునాదితో అంటే సత్యం అన్న పునాదితో, వాక్యం అన్న పునాదితో ఆ ప్రేమ స్థాపింపబడుతుంది. కాబట్టి దెర్ ఇస్ నో ఎండింగ్ ఫర్ దట్ అండి. దానికి ముగింపు అనేది ఉండదు. ఆ రీతిగా దేవుని కోసం ఎదురు చూసేవారు ఆయనలో ఉన్న బ్యూటీని చూసుకుంటూ ప్రతిరోజు నూతన బలాన్ని పొందుకుంటారండి. అట్టి బలము ప్రతి ఒక్కరూ పొందుకుందరుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాగ్దానాన్ని ఈరోజు మాకు అందించారు. అలంకరింపబడిన రాజును నువ్వు కన్నులారా చూచెదవని ఈరోజు మాకు మీరు వాగ్దానం చేశారు. ప్రభువా, మా రాజువు నీవై ఉండగా నీలో ఉన్న బ్యూటీ, నీలో ఉన్న అలంకరణ అంతా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు చూపించండి. మనుషుల పైల అలంకరణ నమ్మి చూచిన తండ్రి వారు తండ్రి చివరికి వాళ్ళ అంతరంగ స్వభావాలు, వాళ్ళ మర్మాలు తెలుసుకునే వరకు చాలా మంది తండ్రి వాళ్ళు చేసిన మోసం విషయంలో ఎంతో మంది బాధపడుతున్నారు ప్రభువా. కానీ మనుషులతో నువ్వు ఎంత మాత్రమో సరి సమానుడవు కావని తండ్రి యేసయ్య. నీలో ఉన్న బ్యూటీ అనేది చాలా గొప్పదని తండ్రి, నీవు చూపించే ప్రేమ అనేది తండ్రి శాశ్వతమైనది, ముగింపు లేనిదై ఉన్నదని తండ్రి ఈరోజు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీకు వందనాలు. నీ మంచితనం అంతా ప్రతి ఒక్కరూ చూచుటకు సహాయం చేయమని మహిమ, ఘనత, ప్రభావం చూపించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.